గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్, నమస్తే. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. నేను మీ రొద్దం శ్రీనివాస్. జాతీయ అంతర్జాతీయ విశేషాలు, వాటి వెనకున్న లోతుపాతులు, వ్యూహాలు, ఇలాంటి ముఖ్యమైన సంఘటనలకు సంబంధించి వారం వారం మనతో జియో పొలిటిక్స్ గురించి క్షుణ్ణంగా అందరికీ అర్థమయ్యేలాగా చెప్పడంలో జియో పొలిటికల్ అనలిస్టు ప్రసాద్ పీకేటి గారిది అన్వేషించి ఆయన ఈ వారం 10 రోజులుగా భారత్ రిలేటెడ్ ఉన్నటువంటి జాతీయ అంతర్జాతీయ విశేషాలను మనకు విప్పి చెప్పడానికి మరోసారి మన ముందుకు వచ్చారు. నమస్తే ప్రసాద్ గారు. నమస్కారం శ్రీనివాస్ గారు. సార్, ఏంటి హాట్ టాపిక్ ఏంటంటే కేంద్రంలో కేబినెట్ విస్తరణ జరుగుతోంది అనేది ఒకటి హాట్ టాపిక్ నడుస్తుంది దేశంలో. వార్తా పేపర్లో, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆ పుకార్లు షికార్లు చేస్తున్నాయి ముఖ్యంగా. సో ఏంటి సార్, ఈ మిడ్ టర్మ్ కేబినెట్ విస్తరణ కేవలం బీజేపీ అంతర్గత సంస్థాగత మార్పుల కోసం జరుగుతోందా, లేకుంటే రాబోయే రాష్ట్రాల ఎన్నికలను మేనేజ్ చేయడానికి మోదీ షా ద్వయం వేసిన వ్యూహాత్మక అడుగా? ఏం చెప్తారు మీరు? అసలు జరుగుతోందా విస్తరణ, కేబినెట్ విస్తరణ? మొదటిది, కేబినెట్ విస్తరణ కంపల్సరీ అవుతుంది. ఓకే. రెండవది, మనము మోదీ గారి మొదటి టర్మ్, రెండవ టర్మ్ చూసుకుంటే అండి, 2 సంవత్సరాలు అయిన తర్వాత వారు కేబినెట్ లో మార్పులు చేర్పులు చేస్తున్నారు. అంటే ఫస్ట్ 2 ఇయర్స్ అయిన తర్వాత అది కొంచెం యూపీ ఎలక్షన్స్ కి దగ్గర ఆ సమయంలో, ఈ జూన్ జూలై సమయంలో చేస్తున్నారు. ఓకే. అయితే మనం ఇక్కడ చూడాల్సిన అంశాలు ఏంటంటే, ఇప్పుడు బీజేపీకే పరిమితం అవ్వదు ఇది. ఎందుకంటే శివసేన నుంచి కొంతమంది ఎంపీలు వచ్చారు, దాంతోపాటు టీఎంసీ నుంచి కొంతమంది ఎంపీలు వచ్చారు. సో అలాగే మరి ఇప్పుడు టీడీపీ నుంచి కూడా ఏమైనా అడిషనల్ ఎంపీలు వస్తారా, వాళ్ళు క్యాబినెట్లో వస్తారా చూడాలి. నితీష్ కుమార్ గారు మరి అంత పెద్ద నాయకుడు, వారు రాజ్యసభలో వచ్చారు, మరి వారిని ఊరికి నెల కూర్చోపెట్టడానికి అయితే ఉంచారు కదా. సో అందు గురించి నేను అనుకోవడము ఒక 15-20 మంది మంత్రివర్గంలో చేరుతారు, లేకపోతే మార్పులు చేర్పులు అయ్యే అవకాశం ఉంటుంది. సో మీరు చెప్పే లెక్క 20 మంది అంటే అది చాలా భారీ మార్క్ కిందే లెక్క యాక్చువల్ గా. అంటే మీరు చేరే వాళ్ళు గురించి మాట్లాడుకుంటున్నాము, అసలు తీసేసే వాళ్ళు ఎవరు? అంటే పర్ఫార్మెన్స్ సరిగ్గా లేని మంత్రులను పక్కన పెట్టి పార్టీ బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. లేదా యాంటీ ఇన్కంబెన్సీని తట్టుకోవడానికి ఈ ఫార్ములా ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? ఈ మధ్యనే మనం చూసాము ఈ ధర్మేంద్ర ప్రధాన్ గురించి. ఈ నిన్న కూడా ఒక వ్యవసాయ శాఖ సహకార మంత్రి 99 లక్షలు సబ్సిడీ వేసుకున్నారు ఆయన ఖాతాలో అని చెప్పి, ఇట్లాంటి రకరకాల విస్తృతమైన ప్రచారం వచ్చి ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేసే కొన్ని సంఘటనలు జరిగాయి ఇటీవల కాలంలో. సో ఇట్లాంటి వాళ్ళ విషయంలో ఎలాంటి అడుగు ముందుకు వేయబోతుంది? అంటే అండి, ఇప్పటివరకు 12 ఏళ్ల మోదీ గారి పాలనలో ఎప్పుడూ సరే ఒక్కసారి కూడా కరప్షన్ అలిగేషన్స్ రాలేదు. అటువంటిది ఈసారి వచ్చింది అంటే ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే అట్లీస్ట్ పబ్లిక్ డొమైన్లో అయితే ఎక్కడా రాలేదు ఇంతలా కరప్షన్ జరిగింది. ఈవెన్ ఎందుకంటే మోదీ గారి ఫేమస్ స్లోగన్ ఉంది, నా ఖావుంగా నా కానే దూంగా అని. సో అందు గురించి ఏంటంటే నేను అనుకోవడం చాలా తీవ్రం. కాదు సార్, మోడీ గారి స్లోగన్ వ్యతిరేకంగా 99 లక్షలు సబ్సిడీ వేసుకున్నారు కదా ఆయన వ్యవసాయ శాఖ సహకారం. అందు గురించి నేను అనుకోవడం డెఫినెట్లీ ఒక యాక్షన్ అయితే ఉంటుందని అనుకుంటున్నాను. సో దాంతో పాటు ఏంటంటే ఇప్పుడు మనకి పంజాబ్లో బిట్టా అని ఒక మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వారి రాజ్యసభ టర్మ్ ఎండ్ అయిపోతుంది. పంకజ్ చౌదరి గారని యూపీలో వారిని యూపీ బీజేపీ ప్రెసిడెంట్గా అపాయింట్ చేశారు. సో అలా మనకి చూసుకుంటూ వెళ్తూ ఉంటే అండి, కొన్ని ఆల్రెడీ ఇప్పుడు కొరియన్ గారని మన కేరళలో కూడా ఒకరిది, వారిది కూడా రాజ్యసభ టర్మ్ ఎండ్ అయిపోతుంది. ఆ విధంగా చూసుకుంటే దానికి తోడు సంస్థాగతంగా ఇప్పుడు యంగ్ బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ వచ్చారు కాబట్టి పార్లమెంటరీ బోర్డులో కూడా ఏమైనా చేంజ్ అవుతుందా? యోగి ఆదిత్యనాథ్ గారికి ఏమైనా పార్లమెంటరీ బోర్డులో ఇస్తారా? ఎందుకంటే యదుయూరప్ప లాంటి పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైతే ఉన్నారో
వాళ్ళది అయిపోయింది, అంటే వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి బీజేపీలో మార్గదర్శక్ మండలి అంటారు, దాంట్లోకి పంపించేస్తారా అనేది మనం చూడాలి. కానీ ఈ మోదీ అమిత్ షా ద్వయం ఏంటంటే చిట్ట చివరి అయ్యేంత వరకు మనం ఏం చెప్పలేము. ఊహాగానాలు అయితే బాగా నడుస్తోంది. ఒకటి, క్యాబినెట్ ఎక్స్పాన్షన్ లేకపోతే దాని చేంజెస్ అవ్వడం మాత్రం 100% కరెక్ట్. ఎవరెవరు వస్తారు, ఎవరెవరు ఏమవుతుందో మనకు తెలియదండి. నేను అనుకోవడం యంగ్ ఫేసెస్ చాలా వస్తాయని అనుకుంటున్నాను. ఒకరి ఒకరిద్దరు చీఫ్ మినిస్టర్లు మారినా మనం ఆశ్చర్యపోక్కర్లేదు. ఓ, ఓకే. ఇంకోటి మధ్య ప్రసాద్ గారు, తెలంగాణ చెప్పండి. లాంటి తెలంగాణ, ఏపీ లాంటి దక్షిణాది రాష్ట్రాల నుంచి కూడా కేంద్ర మంత్రివర్గంలో చోటు కోసం చాలా గట్టి లాబింగే నడుస్తుంది మనకు తెలిసినంత వరకు. సో అవును. ఈ తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా ఏమైనా మార్పులు చేర్పులు ఉండబోతున్నాయా? తెలుగు రాష్ట్రాల నుంచి ఇప్పుడు ఉన్న వాళ్ళను కంటిన్యూ చేసి అదనంగా మంత్రి పదవులు ఇస్తారా, లేదా ఉన్న వాళ్ళని మార్చి కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చే అవకాశం ఉందా? నేను అనుకోవడము పర్ఫార్మెన్స్ రివ్యూ చేస్తూ వచ్చారండి. సో ఉమ్, దాంట్లో ఉన్న మినిస్టర్లు అందరిలో కల్లా నెంబర్ 1 కిషన్ రెడ్డి గారని, అంటే వారి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది ఆ మంత్రిత్వ శాఖలో అని అంటున్నారు. కాబట్టి ఇంకా పదోన్నతి వస్తుందేమో కిషన్ రెడ్డి గారికి. అదే మిగతా ఆయనకు వాళ్ళ గురి ఆర్ఎండ్బి ఇస్తారని కూడా ప్రచారం జరుగుతుంది. రోడ్డు రవాణా శాఖ మంత్రిగా ప్రమోట్ చేస్తారు కిషన్ రెడ్డి గారిని అని కూడా ఒక ప్రచారం నడుస్తుంది మరి. అవును. ఉమ్, అంటే నితిన్ గడ్కరీ గారికి వారి పదవి నుంచి ఏమైనా తొలగిస్తారా, లేకపోతే వాళ్ళకి పదోన్నతి అని చెప్పి వారిని వేరే పదవిలో మారుస్తారా? అలాగే ధర్మేంద్ర ప్రధాన్ గారిని, వారిని ఇప్పుడు యూపీ ఎలక్షన్స్లో ఇన్ఛార్జ్గా పెట్టి ఇక్కడి నుంచి మారుస్తారా? ఇవన్నీ ఏంటంటే ఈ ఒకటి పార్టీలో చేంజెస్ చూసుకోవాలి, అలాగే గవర్నెన్స్లో చూసుకోవాలి. అలా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎక్కడ ఏం చేంజ్లు చేస్తున్నారో చూడాలి. ఇంకా ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి పంజాబ్ ఇక్కడ. సో అక్కడ బిట్టా గారు, అంటే బియాన్ సింగ్ ఎవరైతే ఉన్నారో అసలు మొత్తం టెర్రరిజంని ఎండ్ చేసిన సీఎం, వారి మనవడు ఉన్నారు, వారిని మంచి పాపులర్ ఫేస్ గా ప్రొజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది అక్కడ. ఏ ప్రసాద్ గారు, ఇంకోటి ఈ లాహోర్ లో ఇస్లాంపూర్ ను కృష్ణానగర్ గా, బాబ్రీ మసీద్ చౌక్ ను జైన్ మందిర్ చౌక్ గా మార్చాలని పంజాబ్ ప్రభుత్వం అనుకోవడం వెనుక అసలు ఏంటి వ్యూహం అసలు? ఆ, మన ఇక్కడ ఈ పంజాబ్లో అంటున్నారా మీరు? పాకిస్తాన్లో కూడా చాలా మార్పులు చేర్పులు అవుతున్నాయి. ఓకే. సో పాకిస్తాన్లో కూడా. హెరిటేజ్ రివైవల్ ప్రాజెక్ట్ నడుస్తుంది కదా పాకిస్తాన్ లో కూడా. అవును. అంటే అంటే వాళ్ళకి వాళ్ళ ఏంటంటే వాళ్ళకి ఏంటంటే అండి, ముఖ్యంగా వాళ్ళకి చూసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళకి ఒక ముద్ర పడిపోయింది. ఉమ్, ఇస్లామిక్ రాడికల్ కంట్రీ అని ఒక ముద్ర పడింది. సో దాంతో ఏమవుతుందంటే ఎవరు టూరిజంకి రావటం లేదు అక్కడ. సో ఆ టూరిస్టులకి అసలే వీళ్ళకి ఎటువంటి రెవెన్యూ లేదు, టూరిజం కూడా రావట్లేదు, కాబట్టి ఒక రెవెన్యూ తెచ్చుకునే ప్రయత్నం ఒకటి చేస్తున్నారు. ఉమ్, అలాగే ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఖలిస్తానీలకి, బాబు మాది మేము ముస్లింల దేశమే కాదు, మేము సిక్కులకు కూడా సపోర్ట్ చేస్తాము అని చెప్పే ప్రయత్నం ఇంకోటి చేస్తున్నారు. మూడవ అంశం వచ్చేసరికి ఏంటంటే ఈ సింధు నది ఏదైతే ఉందో మా దగ్గర నుంచే స్టార్ట్ అయింది, సరస్వతి నది ఇక్కడి నుంచే స్టార్ట్ అయ్యింది. సో అందుగురించి ఆ నీళ్లు మాకు రాకుండా చేస్తున్నారు అని చేసే ప్రయత్నం ఇంకోటండి. సో ఈ మూడు ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. కానీ దానికి ఏంటంటే అక్కడుండే వాళ్ళే రాడికల్స్, మిలిటెంట్ గ్రూపులు ఎవరైతే ఉన్నారో, టెర్రరిస్ట్ గ్రూపులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే తిరగబడుతున్నారు. ఇప్పుడు మీరు ఎలా చేస్తారు, మన ఇస్లామిక్ స్టేట్ కదా ఎందుకు చేంజ్ చేస్తున్నారు అని ఆ డిస్కషన్లు అవన్నీ జరుగుతున్నాయండి. సార్ ఇంకోటి, రష్యా అంటే కజాన్ సదస్సు తర్వాత ఇండియా ఈ రొటేటింగ్ చైర్మన్షిప్ తీసుకుంది. ఈ సెప్టెంబర్ లో ఢిల్లీలో జరగబోయే సదస్సులో గ్లోబల్ సౌత్ లీడర్ గా భారత్ ఎలాంటి ఎజెండాతో ముందుకు వెళ్ళనుంది అసలు? హ. అంటే ముఖ్యంగా ఇప్పుడు ఇప్పుడు ఆయిల్ అండ్ గ్యాస్ కానివ్వండి, ఏదైనా సరే ఫస్ట్ నార్త్ నుంచే వాళ్ళు, అంటే అభివృద్ధి చెందిన దేశాలే వాళ్ళే, వాళ్ళు ఏం శాసిస్తే మనం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. వాస్తవానికి చెప్పాలంటే ఇరాన్కి మనకి ఎటువంటి వైరం లేదు, అయినా వాళ్ళు ఏదో శాంక్షన్లు అంటున్నారు, మనల్ని గ్యాస్ తీసుకోకుండా ఆపేశారు. అలాగే రష్యా మీద కూడా అలాగే చేస్తున్నారు. రష్యాకి మనకి ఏం లేదు, కానీ మనలాంటి దేశాలు ఎన్నైతే ఉన్నాయో ఆఫ్రికన్ దేశాలు ఇవన్నిటికీ
భారతదేశం ఒక పాపులర్ వాయిస్ అవుతుంది గ్లోబల్ సౌత్కి. సో అందు గురించి ఇప్పుడు ఆఫ్రికాలో కూడా ఏంటంటే చాలా నిధులు, ఇవి రిసోర్సెస్ ఉన్నాయండి, మినరల్స్ కానివ్వండి ఇవన్నీ. కానీ ఇవేమవుతుందంటే చైనా వాళ్ళు మేము మీకు అభివృద్ధి చేస్తాము అని విపరీతమైన ఇంట్రెస్ట్, ఎక్కువ వడ్డీ చాలా ఎక్కువ ఇచ్చేసి వాళ్ళు వడ్డీ కట్టలేని పరిస్థితిలో తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళని వీళ్ళకి సామంతులుగా మార్చుకునే ప్రయత్నం చైనా వాళ్ళు చేస్తున్నారు. యుఎస్ వాళ్ళు మీరు వెనకాల పడిపోయారు, ఆఫ్రికా వాళ్ళు మిమ్మల్ని బాగా డెవలప్ చేస్తామని చెప్పి అసలు వాళ్ళు ఎప్పటి నుంచో వ్యవసాయం అవన్నీ చేసుకుంటున్న వాళ్ళకి వీళ్ళ ఫర్టిలైజర్లు కెమికల్లు ఇచ్చి వాళ్ళ ట్రెడిషనల్ అగ్రికల్చరల్ వ్యవస్థను పాడు చేయడమే కాకుండా వాటి మీద కబ్జా చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే భారతదేశం ఏంటంటే కోవిడ్ సమయంలో మొత్తం సౌత్లో ఉండే, గ్లోబల్ సౌత్లో ఉండే దేశాలన్నిటికీ ఫ్రీ వ్యాక్సినేషన్ ఇచ్చింది. అభివృద్ధి చేయడము కొలాబరేటివ్ అప్రోచ్తో ముందుకెళ్తోంది కాబట్టి భారత్కి అంతర్జాతీయ స్థాయిలో పేరు ఇంకా ఎదుగుతోంది. గ్లోబల్ సౌత్ని ఇంకా ఇంకొక అంటే యూనిపోలర్ నుంచి బైపోలర్, బైపోలర్ నుంచి మల్టీపోలర్ వరల్డ్లో భారతదేశం ఇంకొక ధ్రువంగా నిలవబోతోందండి. సో అందు గురించి ఇది కూడా చాలా మంచి పరిణామంగా చూడొచ్చండి. ప్రసాద్ గారు, ఈ డాలర్ వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా సొంత పేమెంట్ మెకానిజమ్స్ తేవాలని బ్రిక్స్ దేశాలు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. వెస్టర్న్ బ్యాంకింగ్ వ్యవస్థను దాటుకొని డీ డాలరైజేషన్ అనేది సాధ్యమేనంటారా? డాలర్ స్ట్రాంగ్గా ఉండేంత వరకు, ఎప్పుడైతే గోల్డ్ కానివ్వండి, క్రూడ్ కానివ్వండి డాలర్లో జరుగుతూ ఉంటుందో అప్పటి వరకు మనం ఎవ్వరు ఏం చేయలేరు. ఈవెన్ ఇప్పటికిప్పుడు యూపీఐ పేమెంట్లు, లోకల్ పేమెంట్లు చిన్నగా పెద్దగా శబ్దం చేయకుండా చేసుకొస్తున్నా సరే చైనా వాళ్ళకు కూడా వాళ్ళ ఓన్ మెకానిజం ఉంది. కానీ నేను అనుకోవడం ఇప్పట్లో అది అయ్యే పని కాదండి. డీ డాలరైజేషన్ అని చెప్పడం బాగానే ఉంది. బ్రిక్స్, ఎందుకంటే బ్రిక్స్ దేశాలు చూసుకుంటే 50% ఆయిల్ ఈ దేశాలే, ఈ 11 దేశాలు ఏవైతే ఉన్నాయో అవే ప్రొడ్యూస్ చేస్తున్నాయి. కన్జంప్షన్ అదే, జనాభా కూడా ఇంకా ఎక్కువ అయినప్పటికీ కూడా మనం అందరం ట్రాన్సాక్షన్లు ఎప్పుడైతే యుఎస్కి ఇంకా పవర్ఫుల్గా ఈ కరెన్సీ వాళ్ళ చేతిలో ఉందో అప్పటి వరకు మనం ఏం చేయలేమండి. లోకల్ ట్రాన్సాక్షన్లు ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మనం ఇప్పుడు జస్ట్ రష్యాతో చేసుకుంటున్నాం మనము. కానీ రష్యా వాళ్ళు కూడా ఇప్పుడు మాకు డాలర్స్ కావాలంటున్నారు. ఎందుకంటే వాళ్ళు వేరే దేశాలతో ఏమైనా చేయాలంటే డాలర్. చైనా వాళ్ళకి రష్యా వాళ్ళు లోకల్ కరెన్సీలో చేస్తున్నారు, కానీ మళ్ళీ ఇంకా వాళ్ళకి డాలర్స్ కావాల్సి వస్తుంది. ఇరాన్ వాళ్ళు కూడా క్రిప్టో అన్నారు, కానీ వాళ్ళు కూడా ఇప్పుడు డాలరే అంటున్నారు. సో అందు గురించి మనం ఎప్పుడైతే ఈ క్రూడ్ వీటిలన్నిటి మీద వాళ్ళ మీద డిపెండ్ అయి ఉన్నామో అప్పటి వరకు ఈ డీ డాలరైజేషన్ అనేది అవ్వదండి. 80-85% ఇప్పుడు కూడా ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ అన్ని డాలర్స్లోనే అవుతోందండి. ప్రసాద్ గారు, ఈ బంగ్లాదేశ్ లో ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగా యాంటీ ఇండియా సిమెంట్ పెరిగింది, బాగా యాంటీ ఇండియా సెంటిమెంట్ బాగా పెరిగింది. సో ఈ నేపథ్యంలో అక్కడ ఆపరేట్ అవుతున్న దురంధర్ నెట్వర్క్ అంటే అండర్ వరల్డ్ క్రాస్ బోర్డర్ సిండికేట్స్ భారత అంతర్గత భద్రతకు ఎలాంటి ముప్పుగా పరిగణించబోతున్నాయి అవి? అంటే ఒకటి మనం చూసుకోవాల్సింది ఏంటంటే అండర్ వరల్డ్ అక్కడ ఏమయ్యేదంటే అండి, మమతా బెనర్జీ గారు ఉన్నంత వరకు బార్డర్స్ అంత స్ట్రాంగ్గా ఉండేది కాదు. అంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఎంత స్ట్రాంగ్ ఉన్నా సరే స్టేట్ గవర్నమెంట్ దగ్గరకు వచ్చేసరికి మనకు ఎప్పుడు కానీ వాళ్ళ మీద ఆ, సానుభూతిదారులుగానే ఉండేవారు. ఎందుకంటే కొన్ని రిపోర్ట్స్ కూడా ఎలా వచ్చాయంటే జమైతీ ఇస్లామీకి మమతా బెనర్జీ పార్టీ వాళ్ళకి స్పాన్సర్ చేసింది ఎలక్షన్లో. అందు గురించి ఆ బార్డర్ జిల్లాలన్నింటిలో ఏవైతే ఉన్నాయో అక్కడ జమైతీ ఇస్లామీ వాళ్ళు చాలా సీట్లు గెలిచారు. అయితే అక్కడ ఇంకో చూడాల్సిన అంశం ఏంటంటే ఈ డైమండ్ హార్బర్ ఎక్కడైతే ఉందో ఆ పోర్ట్ నుంచి హబ్గా ఉండి కల్కత్తాలో వచ్చి ఇల్లీగల్ హ్యూమన్ ట్రాఫికింగ్, ఇల్లీగల్ డ్రగ్స్, సో ఇటువంటివి ఏవైతే ఉన్నాయో లేకపోతే ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్లు ఇవన్నీ అయితే వచ్చేవి. అయితే ఎప్పుడైతే ఇవి టైట్ చేసుకుంటూ వచ్చారో వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాకుండా ఇక్కడ మన భారతదేశం మీద ఉండే గవర్నమెంట్ మీద ప్రెషరైజ్ చేయడానికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ ఉండే హిందువుల మీద దాడులు చేయడం మొదలు పెడుతున్నారండి. సో దీంతో ఏమవుతుందంటే ఇంకా ఉద్రిక్తత పెరుగుతోంది అక్కడ. దాంతో వీళ్ళు ఒక చైనాతో ఇంకొక డబుల్ గేమ్, ఇంకో ఒప్పందాలు, మనకి పోర్ట్ అక్కడ ఏర్పరచుకుందాము అనుకున్న దానికి చైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. అందు గురించి ఈ టెన్షన్ ఉండబోతోంది చాలా మటుకు. ఎందుకంటే
ఆ, కొన్ని చికెన్ నెక్ అక్కడ ఈ పోర్ట్లు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఈ టెన్షన్ అయితే మనకి డెఫినెట్లీ ఉండబోతోందండి. కానీ భారతదేశానికి ఏంటంటే ఈ బీజేపీ గవర్నమెంట్ అక్కడ రావడము, సువేందు అధికారి ఈ సెంట్రల్లో స్టేట్లో ఒకటే గవర్నమెంట్ ఉండడం వల్ల అక్కడ మన బార్డర్ని టైట్ చేసుకునే అవకాశం మనకు చాలా వచ్చిందండి. ప్రసాద్ గారు, ఈ పాన్ ఇండియా మూవీ దురంధర్ చుట్టూ జరుగుతున్న రాజకీయం వెనక ఏమైనా పొలిటికల్ శక్తుల ప్రమేయం ఉందంటారా? ఎందుకంటే గల్ఫ్ దేశాల్లో బ్యాన్ చేశారు దురంధర్ సినిమాను. అంటే వీటి వెనక, ఈ సినిమా వివాదాల వెనక ఏదైనా జియో పాలిటిక్స్ ముడిపడి ఉన్నాయా, లేకపోతే అది అక్కడ ఇస్లామిక్ కంట్రీస్ కి వాళ్ళని తక్కువ చేసి చూపించడం అనేది ఇష్టం లేక ఆ సినిమాను, దురంధర్ ను బ్యాన్ చేసేయంటారా? అవి బ్యాన్ చేయడం అది పాకిస్తాన్ నుంచి ఒత్తిడి అండి. ఎంతైనా వాళ్ళకి ఆ సింపతి ఉంది. కానీ మనకి చూస్తోంది, అబ్జర్వ్ చేసింది ఏంటంటే పైరేటెడ్ వర్షన్స్ ఏవైతే దురంధర్ ఉన్నాయో ఎక్కువ డౌన్లోడ్ అయ్యేది పాకిస్తాన్లోనే అవుతోంది. కొంతమంది అక్కడ ఉండే వాళ్ళు కూడా, కొంతమంది ఆఫీసర్లు కూడా చెప్పడం ఏంటంటే యాక్చువల్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా జరిగిందో అదే చూపిస్తున్నారు. ఇంత డీటెయిల్గా చేసిన వాళ్ళకి రిసెర్చ్ చాలా బాగా చేశారు, పర్ఫెక్ట్గా చూపించారని చెప్తున్నారు. కానీ ఆ పాకిస్తాన్లో ఉన్న ఎలిమెంట్స్ ఎవరైతే కరప్ట్ ఎలిమెంట్స్ అయితే అవన్నీ ఉంటాయో అవన్నీ ఎక్స్పోజ్ అవుతున్నాయి కాబట్టి దాన్ని బ్యాన్ చేశారు. ఇప్పటి వరకు మనం చూసుకుంటే మన సినిమాల్లో వాటిలలో ఎస్పెషల్లీ హిందీ సినిమాల్లో ఏదో పాకిస్తాన్ని మంచి దేశంగా చూపించడమో, లేకపోతే పాకిస్తాన్లో అందరు మంచి వాళ్ళే ఉన్నారని చూపించడమో, మన వైపు కరప్టెడ్ వాళ్ళు ఉన్నారని చూపించడం జరుగుతూ వచ్చేది. కానీ ఇప్పుడు ఏంటంటే వాస్తవాన్ని అద్దం పెట్టి చూపిస్తే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. అందు గురించే ఆ పాకిస్తాన్ ఉర్దూ వుడ్ అలా డ్రగ్ మనీతో నడిచే ఫిలిం ఏవైతే బాలీవుడ్ మూవీస్ ప్రొడ్యూసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దురంధర్ మూవీని క్రిటిసైజ్ చేశారు. మీరు బ్యాన్ అక్కడే మాట్లాడుతున్నారు, ఇక్కడ భారతదేశంలో ఉండి దురంధర్ మూవీకి ఎగెన్స్ట్ గా చెప్పిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి. సో దీని వెనక జియో పాలిటిక్స్ ఏం లేవు, జస్ట్ పాకిస్తాన్ వ్యతిరేకించడం వల్ల గల్ఫ్ దేశాలు దురంధర్ సినిమాను బ్యాన్ చేశాయంటారు. అంటే డెఫినెట్లీ అదేనండి. ఎందుకంటే ఇప్పటివరకు మనకి ఈ ఆ, చూపించడం ఏంటంటే మన రీసెర్చ్ R&AW మీద చూపించారు. ఇప్పటివరకు అటువంటి సినిమాలు ఏవి లేవు కదా, ఎలా వర్క్ చేస్తుంది ఏవి ఇంత బాగా చూపించింది ఏవి లేదు. సో కొన్ని సన్నివేశాలు ఏంటంటే నిజంగా జరిగినవి, అంటే ఇప్పుడు మనకి డిమానిటైజేషన్ ఎందుకు జరిగింది ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కొన్ని దేశాల్లో వాళ్ళకి చెడ్డ పేరు వస్తున్న ఉద్దేశంతో వాళ్ళు బ్యాన్ చేయడం జరిగింది. పాకిస్తాన్, దుబాయ్ లాంటి మనకి సౌదీ లేకపోతే మిడిల్ ఈస్ట్ లో మిగతా దేశాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఒత్తిడి తీసుకొచ్చింది. ప్రసాద్ గారు, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ నెల 27 నుంచి 29 వరకు, అంటే ఈ రోజు వరకు, ఈ సీషెల్స్ దేశంలో ఆయన పర్యటించడం జరిగింది. అదొక చిన్న దేశం, నాకు తెలిసి 1,00,000 జనాభా ఉండొచ్చు అనుకుంటా. అంతేనా? అవును, సో అంతే అండి. అక్కడ ఒక 50వ స్వాతంత్ర దినోత్సవం, అంటే గోల్డెన్ జూబ్లీ వేడుకలకు ఆయన గెస్ట్ ఆఫ్ ఆనర్ గా అటెండ్ అయ్యారు. సో అవును. ఇది ఏంటి అసలు, ఈ ఒక చిన్న దేశాన్ని ఒక ఇంత పెద్ద ప్రధాని, అది కూడా 3 రోజుల పాటు అక్కడ ఉండి చేయాల్సినంత పని ఏముంది అనే కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. దీన్ని ఎలా చూడాలి అసలు? అంటే సేషెల్స్ కి మనకి అండి ఉమ్, దగ్గర దగ్గర 250 సంవత్సరాల అనుబంధం ఉందండి. ఎప్పుడు ఓకే. బ్రిటిష్ వాళ్ళు దాన్ని పాలించేటప్పుడు ఉమ్, వాళ్ళకి హెడ్ క్వార్టర్స్ గా బాంబేలో పెట్టుకునేవారు. ఉమ్, సో మన వాళ్ళు చాలా మంది అక్కడ వెళ్ళి పనిచేసిన వాళ్ళు ఉన్నారు, ఎస్పెషల్లీ గుజరాతీలు కానివ్వండి, ఇంకా చెప్పాలంటే తమిళియన్స్ వాళ్ళందరూ అక్కడ వెళ్ళి పనిచేయడం జరిగిందండి. అది చాలా చిన్న దేశం, 1,20,000 మందికి 1,30,000 మందికి మించి అయితే లేరు అక్కడ. అయితే ఇక్కడ చూడాల్సింది వాళ్ళకి రెవెన్యూ ఏంటంటే టూరిజము, ఫిషరీస్ అండి. ఇంకోటి వాళ్ళకి ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అని ఒకటి పెట్టుకున్నారు. సో దాని మీద వాళ్ళకి ఎక్కువ వచ్చే రెవెన్యూ. అయితే జియోలాజికల్ అంటే జియో పాలిటిక్స్ లో చాలా స్ట్రాటజికల్లీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. గల్ఫ్ ఆఫ్ ఒమాన్ కి దగ్గర అవుతుంది. ఎప్పుడైతే పైరేట్స్, సొమాలియా పైరేట్స్ అటాక్ జరుగుతూ ఉంటుందో దానికి కూడా దగ్గర అవుతూ ఉంటుంది. అయితే వీళ్ళు మనకేంటంటే నేవీ షిప్స్ అవన్నీ అక్కడ డిప్లాయ్ చేస్తున్నాము. సో అందు గురించి ఏంటంటే ఇంకోటి చైనా వాళ్ళది స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అంటారు. అంటే భారత్ మొత్తం చుట్టుముట్టే ప్రయత్నం వాళ్ళు ఏదైతే చేస్తున్నారో, ఎస్పెషల్లీ మనకి పాకిస్తాన్ నుంచి లేకపోతే బంగ్లాదేశ్ నుంచి ఇంకా శ్రీలంక అటు పక్క నుంచి వెళ్ళి ఆ ప్రయత్నంలో మన దేశానికి రక్షణ పరంగా కూడా చాలా స్ట్రాటజిక్ విజిట్ అండి ఇది.
సో దీంట్లో మనకి ఇంకా చూసుకోవాల్సిన అంశాలు ఏంటంటే మన నేవీ షిప్స్ మనం డిప్లాయ్ చేశాము. అలాగే మనకి ఇందిరాగాంధీ గారి హయాంలో, అలాగే రాజీవ్ గాంధీ గారి హయాంలో ఆ సీషెల్స్ మీద జరిగినప్పుడు, అంటే తిరుగుబాటు జరిగినప్పుడు మనం ఆపాము అక్కడ అవ్వకుండా. సో అందు గురించి ఏంటంటే మనకి వారితో మంచి సంబంధాలు ఉన్నాయి. మనది ఏంటంటే ఇదివరకు చెప్పినట్టు ఎక్స్ప్లాయిట్ చేసే ధోరణి కాదు. వారితో పాటు వాళ్ళకి మనము అందరూ బాగుండాలి, దాంట్లో మనం ఉండాలి అనే ధోరణి ఏదైతే ఉందో వాళ్ళని కూడా ముందుకు తీసుకెళ్ళాము. మోదీ గారి హయాంలో 2015లో కూడా వారు సీషెల్స్కి వెళ్ళడం జరిగింది. దాని తర్వాత ఈ కోవిడ్ సమయంలో కూడా మనకి వ్యాక్సినేషన్స్ అవన్నీ వాళ్ళకి పంపించడం జరిగింది. కాబట్టి ఇది ఒక మంచి పరిణామంగా చూడొచ్చు. ఇంకా మనకి చూడాలంటే కొన్ని డిఫెన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ బయటికి రావు. సో కానీ 3 days వారు ఉన్నారు. 3 days అంటే 3 days కాదు, ఎందుకంటే మొన్న ఎప్పుడో సాయంత్రం వాళ్ళు వెళ్ళారు. నిన్న మెయిన్ ఫంక్షన్, ఈరోజు ఆల్రెడీ తిరిగి వచ్చేస్తున్నారు. సో చెప్పాలంటే అరౌండ్ 2 days అని చెప్పొచ్చు. అది కూడా మోదీ లాంటి పెద్ద నాయకుడు పెద్ద పెద్ద దేశాల్లో, నెదర్లాండ్స్ లేకపోతే ఇంకొన్ని దేశాలు ఏవైతే ఉన్నాయో వాటిలో అంత టైం స్పెండ్ చేస్తారు. కొన్ని దేశాల్లో అయితే హాఫ్ డే కూడా స్పెండ్ చేయలేదు. సో అందుకని ఇది స్ట్రాటజికల్లీ చాలా ఇంపార్టెంట్ మనం చూడొచ్చు అండి. ప్రసాద్ ఇప్పుడు గారు చైనా వాళ్ళని కౌంటర్ చేయడానికి పర్ల్ ఆఫ్ స్ట్రింగ్స్ కి మనం మహాసాగర్ అని ఇంకోటి తీసుకొచ్చాం. కాబట్టి ఆ సెక్యూరిటీ పరంగా ఎస్పెషల్లీ నేవీస్ మనం ఇంకా స్ట్రెంగ్ చేసుకుంటూ వస్తున్నామండి. ప్రసాద్ గారు, ఇది అయోధ్య రామాలయంలో జరిగినటువంటి ఒక థెఫ్ట్ అనేది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. అసలు అంటే మన యోగి ఆదిత్యనాథ్ గారు ఆయన ఏదైతే ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే కరుడుగట్టిన నేరస్తులు లేకపోతే దేశ విద్రోహానికి పాల్పడే వాళ్ళు ఇట్లాంటి అంటే హ్యాబిచువల్ అఫెండర్స్ పట్ల ఆయన చాలా కఠినంగా వ్యవహరిస్తూ వచ్చారు. అంటే బుల్డోజర్లు తీసుకెళ్లి వాళ్ళ ఇళ్లను కూల్చడము, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయడము, వాళ్ళ ప్రార్థనా మందిరాలను విధ్వంసం చేయడం చేసి ఒక గట్టి హెచ్చరిక ఇచ్చాడు. ఇక్కడ ఇలాంటి వాటికి తావు లేదు, అసాంఘిక కార్యకలాపాలకు అనే ఒక గట్టి హెచ్చరిక ఇచ్చినటువంటి ఆ రాష్ట్రంలో దేశ ప్రజలు, దేశంలోని హిందువులంతా అత్యంత పవిత్రంగా కొలిచే ఆ రామభద్రుడి ఆలయంలో ఇంటి దొంగల బడి చేసినటువంటి ఇది దేశంలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఇది బీజేపీకి ఒక మాయని మచ్చలాగా మారుతుందంటారా? ఎందుకంటే మోడీ గారు ఆ గుడి నిర్మాణం నుంచి కంప్లీట్ అయ్యే వరకు ఆయన క్రెడిట్ తీసుకున్నాడు, దగ్గరుండి చేసిన క్రెడిట్ అయింది. మరి ఈ దొంగతనంపై సిట్టు వేసింది, ఆల్రెడీ సిట్టు విచారణ జరుపుతోంది. ఇప్పటి వరకు 8 మందిని అరెస్ట్ చేసినప్పటికీ కూడా ఇది రకరకాల రాజకీయ ప్రకంపనలకు కారణమవుతుంది. అసలు ఏం జరగబోతుంది అయోధ్య రామాలయంలో? అసలు ఎందుకు అంత పెద్ద గుడిలో ఇంత సెక్యూరిటీ ల్యాబ్స్ ని ఎట్లా అర్థం చేసుకోవాలి అసలు? ఒకటండి, రామ భక్తులందరూ బీజేపీకి ఓటు వేశారంటే కాదు. ఒకవేళ నిజంగానే రామ్ భక్తులందరూ బీజేపీకి ఓటేసింటే 2024లో 400 కాదు 450 సీట్లు రావాలి. ఓకే. సో అందు గురించి ఏదో రామ్ మందిరం మేము తెరిచేసాం మాకు బీజేపీకి ఓట్లు వేసేస్తారన్నది అదొక అపోహ, తీసి పక్కన పెట్టారు. కానీ మనము 500 సంవత్సరాల నుంచి పోరాడితే వచ్చిన ఈ రామ మందిరము, దానికి ఎంతో మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి ఈ విషయంలో. కరెక్ట్. అయితే ఇక్కడ చూడాల్సిన అంశాలు ఏంటంటే అండి, కరప్షన్ అలిగేషన్స్ మనం ఇక్కడ చూస్తున్నాం. కానీ అన్యమతస్థులు లేకపోతే మిగతా దేశాల్లో ఏంటంటే సెక్షువల్ హరాస్మెంట్లు ఇటువంటివి కూడా అవుతూ వచ్చాయి. జరగకూడదు కానీ జరిగింది. అయితే దీనికి ఇమ్మీడియట్ యాక్షన్ అయితే తీసుకున్నారు, కానీ ఆ మచ్చ అయితే ఉంటుంది. ఇది ఇమీడియట్ యాక్షన్ చంపత్ రాయ్, అజయ్ మిశ్రా అనే వారి చేత రిజైన్ చేయించారు. కానీ ఎవరెవరైతే దీనికి పాల్పడ్డారో కఠినమైన శిక్షకే అర్హులు. ఇంతమంది మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి డెఫినెట్లీ అక్కడ ఇంకా యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్నారంటే, నేను యూపీకి చాలాసార్లు వెళ్ళానండి. ఈవెన్ ముస్లింలు, యాదవులు ఎవరైతే ఓటు వేయరో బీజేపీకి, వారు కూడా యోగి ఆదిత్యనాథ్ బాబా హే, మాకు ఇక్కడ ఉన్నారు, మాకు లా అండ్ ఆర్డర్కి ఎటువంటి ప్రాబ్లం లేదు అని వారు చెప్పడం జరిగింది. అయితే కరప్షన్ అలిగేషన్స్, ఇది అలిగేషనే కాదు, వాస్తవం జరిగింది ఇది. అయితే డెఫినెట్లీ దాని మీద ఇంకా యాక్షన్ తీసుకోవాల్సింది. ఈ మాయను మచ్చ నుంచి బీజేపీ ఎలా ముందుకు వస్తుందో మనం వేచి చూడాలి. ఒకటి,
దీని ఎఫెక్ట్ అయితే కంపల్సరీ ఉంటుందండి బీజేపీకి. యూపీ ఎలక్షన్లో మిగతా దేని మీదైనా ఉంటుంది. ఇంకా బీజేపీ కూడా ఇంకా కాంగ్రెస్ అవుతోందా అన్న ఆ ఆ దాన్ని ఆ భావంలోంచి బయటికి రావాలి బీజేపీ. బీజేపీ అంటేనే ఏంటంటే దేశం కోసం ధర్మం కోసం అంటారు. అటువంటిది ధర్మం కోసం ఇటువంటి ఇంత పెద్ద ఎత్తున బీజేపీ రథయాత్రలు ఇవన్నీ చేసిన తర్వాత ఇటువంటి మచ్చ వచ్చిందంటే చెప్తారు చూడండి, ఒక ఒక పెద్ద మహా షిప్ని ముంచేయడానికి ఒక చిన్న ఆ, రంధ్రం చాలు. ఒక చిన్న చిల్లు పడితే చాలు ముంచేస్తుందని. అవును. అందు గురించి అది పూడ్చే ప్రయత్నం బీజేపీ తక్షణమే చేయాలి. యోగి ఆదిత్యనాథ్ గారు ఎంత పవర్ఫుల్ వాళ్ళు ఇన్వాల్వ్ అయినా సరే, ఈయన పదవి పోయినా పర్వాలేదు కానీ వాళ్ళని మాత్రం వాళ్ళని శిక్షార్హులు చేసేటట్టు యోగి ఆదిత్యనాథ్ గారు చేసుకుంటే వారికి థర్డ్ టర్మ్ కాదు కదా, ఫోర్త్ టర్మ్ కూడా సీఎం అవుతారండి. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, నమస్తే. నమస్తే.